నమస్కారం. ఈరోజు మనం ఈ భాగంలో 7వ తరగతి తెలుగు వాచకంలోని 11వ పాఠ్యాంశమైన స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు జవాబులు, తర్వాత ఆ పాఠ్యాంశం వెనకాల ఉన్నటువంటి పదజాలం నేర్చుకుందాం. మనం ఈ పాఠ్యాంశాన్ని నేర్చుకునే ముందు ఒకసారి మా ఛానల్ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు ఎస్ఎం తెలుగు పాఠశాల. మీరు కనుక యూట్యూబ్లో ఎస్ఎం తెలుగు పాఠశాల అనే పేరుతో సెర్చ్ చేసినట్లయితే అందులో మన ఛానల్ కనిపిస్తుంది. అందులో మీకు కావాల్సినటువంటి అన్ని వీడియోలు ఉంటాయి. మీ 7వ తరగతికి సంబంధించిన అన్ని వీడియోలు అందులో ఉంటాయి. మీకు అవసరం ఉన్నటువంటి వీడియోలు చూడవచ్చు. ఓకేనా? ఇప్పుడు పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. 7వ తరగతి 11వ పాఠం స్త్రీలు పొంగిన జీవగడ్డ. ఈ పాఠ్యాంశం ఉంది. ఈ పాఠ్యాంశంలో నేర్చుకోబోతున్నాం ఒకసారి చూద్దాం. ఏ పాఠం? స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యాంశానికి సంబంధించి, అదే కదా, స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఏ అంశాలు నేర్చుకోబోతున్నాం అనుకున్నాం మనం. ఒకసారి చూడండి. ప్రశ్నలు, జవాబులు, పదజాలం. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, జవాబులు, పదజాలం మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? మరి చూద్దాము. చూడండి. చదవండి, ఆలోచించండి, మాట్లాడండి. మనకు పాఠ్యాంశం మొదట ఉంటుంది చూడండి, అన్నింటికన్నా ముందుగా ఉంటుంది చూడండి. అది ఏమన్నాడు? చదవండి, ఆలోచించండి, మాట్లాడండి. ఈ అంశాన్ని ఒకసారి చదువుదాం, ఆలోచిద్దాం. దీని తర్వాత అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చూద్దాం. ఇది ఒక గేయం, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఒక గేయం. ఈ గేయాన్ని మీకు నేను పాఠ్యాంశం చెప్పినప్పుడే చెప్పాను, అయినా మరొకసారి చదువుదాం, చూడండి. ఓకేనా? చూడండి ఒకసారి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఇది గేయం. ఈ గేయంలో ఏం చెప్తున్నాడు? ఏ దేశానికి వెళ్ళినా, ఏ ఉన్నత స్థానానికి చేరుకున్నప్పటికీ కూడా నీ తల్లి అయినటువంటి భారతిని, భారతమాతను పొగుడు, ఆమె యొక్క గౌరవాన్ని నిలుపు, నీ జాతి యొక్క గౌరవాన్ని నిలుపు అని చెప్తున్నాడు. ఇది ఇందులో ఉన్నటువంటి విషయం. తర్వాత మరి దీని తర్వాత ఉన్న ప్రశ్నలకు జవాబులు చూద్దాం. చూడండి ఒకసారి. బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇంతకుముందు మనం చూసినటువంటి బొమ్మకు సంబంధించినటువంటి విషయాలు అన్నమాట. ఇందులో ఏమన్నాయి ఒకసారి చూద్దాం. ప్రశ్నలు. ఈ ప్రశ్నలలో మొదటి ప్రశ్న ఏమన్నది చూడండి ఒకసారి. పై వాక్యాలు దేని గురించి చెప్తున్నాయి? మనం ఇంతకుముందు చదివినటువంటి గేయం ఉంది కదా, ఆ గేయం దేని గురించి చెప్తున్నది? ఒకసారి జవాబు చూడండి. పై వాక్యాలు భారతదేశం గొప్పతనాన్ని గురించి చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నాయి. తర్వాత చూడండి. దేశం పట్ల ఎటువంటి భావనతో ఉండాలి? మన దేశం ఉన్నది, మన దేశం పట్ల మనం ఎట్లాంటి భావనతో ఉండాలి? ఒకసారి చూద్దాం, జవాబు చూద్దాం. జవాబు ఏమున్నది? భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి దేశం పట్ల గౌరవ భావం, జాతీయతా భావంతో ఉండాలి. పూర్వం నుంచి మహాకవులు చెప్పిన విషయాలు తెలుసుకొని వారి పట్ల అవగాహన, గౌరవ భావం పెంచుకోవాలి. ఈ విధంగా ఉండాలి మన ప్రజలు. ఓకేనా? తర్వాత చూడండి. జాతి గౌరవం నిలపడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? జాతి గౌరవం నిలపడం అంటే మీరు ఏమనుకుంటున్నారో చూద్దాం. చూడండి ఒకసారి. జవాబు చూడండి. జాతి గౌరవం నిలపడం అంటే మన భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడటం, మన జాతి యొక్క విశిష్టతను పెంచి ప్రపంచానికి మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం. జాతి గౌరవం నిలపడం అంటే ఏంటిది? భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడడం, మన జాతి యొక్క విశిష్టతను పెంచి ప్రపంచానికి మన దేశం అంటే ఏంటిదో, మన దేశం గొప్పతనం ఏంటిదో తెలియజెప్పడమే భారతదేశం జాతి యొక్క గౌరవం నిలపడం అని అర్థం. ఓకేనా? తర్వాత చూడండి. ఈ గేయాన్ని ఎవరు రచించి ఉండవచ్చు? ఈ గేయాన్ని రచించిన కవి గురజాడ అప్పారావు గారు అయి ఉండవచ్చు. అవునో కాదో మీరే చెప్పుకోవాలి.
తర్వాత చూడండి కవి పరిచయం. మరి ఈ పాఠ్యాంశం ఒక గేయం కదా, ఆ గేయాన్ని రాసినటువంటి కవి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి చూడండి. స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యాంశాన్ని రాసిన కవి రాయప్రోలు సుబ్బారావు గారు. ఎవరు రాసిర్రు? రాయప్రోలు సుబ్బారావు గారు రాసిర్రు. మరి ఈయన ఎప్పుడు జన్మించిండు, ఈయనకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవాలి కదా. ఒకసారి చూద్దాం. చూడండి. కాలం అంటే ఎప్పుడు జన్మించిండు, ఎప్పుడు మరణించిండు అనే అంశాలు ఇందులో ఉంటాయి. జననం 13 మార్చి 1892. మరి మరణం 30 జూను 1984లో మరణించింది. మరి ఇంకేమైనా ఉన్నాయి ఆయనకు సంబంధించిన విషయాలు చూద్దాం. కవి జన్మించిన స్థలం. మరి ఈ కవి ఎక్కడ జన్మించిండు? గుంటూరు జిల్లాలోని గార్లపాడు గ్రామంలో జన్మించాడు. ఎక్కడ జన్మించిండు? గుంటూరు జిల్లాలోని గార్లపాడు గ్రామంలో జన్మించాడు. తర్వాత చూడండి రచనలు. మరి ఇంకేమన్నా రచనలు, ఈయన ఎన్ని రచనలు చేసిండు, ఏమేమి రచనలు చేసిండు ఒకసారి చూద్దాం. రచనలేని తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార మొదలైనవి. ఇంకా భావకవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యాలు ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల ప్రసిద్ధమైన ఖండకావ్యాలు. ఇన్ని రచనలు చేసి అంత గొప్ప కవి అన్నమాట. ఈ అంశాలు మీకు పాఠ్యాంశంలో కవి పరిచయంలోనే ఉన్న ఈ విషయాలన్నీ, అక్కడ ఉన్న విషయాలని మరొకసారి గుర్తు చేస్తున్నాను, అంతేనా? తర్వాత చూడండి ఇతర విషయాలు. మరి ఇంకేమన్నా ఉన్నాయా ఈయనకు సంబంధించినటువంటి విషయాలు? ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తొలి ఆచార్యునిగా పనిచేశాడు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖకు మొట్టమొదటి ఆచార్యునిగా పనిచేసినట్టు, అంటే చాలా గొప్ప పదవిని నిర్వహించినటువంటి కవి. ఓకేనా? తర్వాత చూడండి కఠిన పదాలు అర్థాలు. మరి పాఠ్యాంశంలో ఏమైనా కఠిన పదాలు ఉన్నాయా? బాగా కఠినంగా అనిపించినవి చెప్పాను నేను. మొత్తం మీకు సులభంగా అర్థమయ్యే పదాలు నేను ఇక్కడ చెప్పడం లేదు. ఒకసారి చూడండి. స్త్రీలు. స్త్రీలు అంటే సంపదలు, స్త్రీలు కాదు స్త్రీలు. ఓకే. తర్వాత చూడండి జీవగడ్డ. జీవగడ్డ అంటే చైతన్యవంతమైన భూమి. వరలినది అంటే వర్ధిల్లినది. వేద శాఖలు, వేదాంగములు. ఆది కావ్యం వాల్మీకి రాసిన రామాయణం. అలెరెన్ పుట్టింది. బాదరాయణ వ్యాసుడు. బాదరాయణుడు అంటే వ్యాసుడు. పరమ పురుషులకు, గొప్పవారైన ఋషులకు. పాదు సుమ్ము మూలమైనది సుమ అంటే వాళ్ళు ఇక్కడే జన్మించారు అని అర్థం. తర్వాత చూడండి విపిన అంటే అడవులలో, అడవులతో. బంధుర దట్టమైన. వృక్షవాటిక చెట్ల తోటలు. ఉపనిషత్ మధువు ఉపనిషత్తులు అనే తేనె. ఒలికెన్ చిందింది. విస్తరించిన వ్యాపించిన. విమల నిర్మలమైన. సూత్రయుగముల ధర్మాన్ని బోధించే సూత్ర గ్రంథములు రచించిన కాలంలో. శుద్ధవాసన అంటే నిర్మలమైన పరిమళము, అంటే మంచి పరిమళము అన్నట్టు. చెరిగిపోయెను అంతరించిపోయింది. ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి కఠిన పదాలు. ఇంకేమైనా ఉన్నాయో చూద్దామా? ఉన్నాయి. నవరసమ్ములు అంటే 9 రసాలు. దీప్తి చెందగా ప్రకాశించినట్లుగా. తేజరిల్లగా విస్తరించినట్లుగా. అరసిన కాపాడిన. ధీర పురుషుల వీరులైనటువంటి వారి గురించి. మహిత ప్రసిద్ధికెక్కిన. రణకథ భారత యుద్ధం కథను. కథన పాండితి యుద్ధ నైపుణ్యం. భంగములతో అలలతో. ఇవి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి కఠిన పదాలు అనుకున్నాం. వాటికి అర్థాలు తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఏముంటాయి? ప్రశ్నలు ఉంటాయి. ఏ ప్రశ్నలు ఉంటాయి? పాఠ్యాంశం మధ్యలో బాక్స్ కొట్టిస్తాడు చూడండి, ఆ ప్రశ్నలు అన్నమాట. అవి చూద్దాం ఒకసారి. ఆలోచించండి, చెప్పండి ఒకటి. అంటే 1వ బాక్సులో ఉన్నటువంటి ప్రశ్నలు అన్నమాట. ఇప్పుడు చూడండి ఈ మొదటి బాక్సులో ఉన్నటువంటి, అంటే మొదటి డబ్బాలో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా చూద్దాం ఒకసారి. కవి భారత భూమిని
స్త్రీలు పొంగిన జీవగడ్డ అనడంలో ఆంతర్యం ఏమిటి? కవి ఏమన్నాడు? భారత భూమిని స్త్రీలు పొంగిన జీవగడ్డ అని అన్నాడు. అంటే ఇక్కడ సిరులు పండినటువంటి భూమి అని అన్నాడు. అలా అనడంలో ఆయన యొక్క ఆంతర్యం ఏమిటి? ఆయన మనసులో ఉన్నటువంటి భావన ఏమిటి? ఒకసారి జవాబు చూద్దాం. చూడండి, మన భారతదేశంలో పాడి పంటలకు కొదవలేదు, అన్ని రకాల పంటలు పండుతాయి. అలాగే ఖనిజ సంపదకు నిలయం, ఎన్నో రకాలైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. భారతదేశంలో ఎన్నో రకాలైన పంటలు పండి కనక వర్షాన్ని కురిపిస్తున్నాయి. భారతదేశంలో ఎన్ని రకాల పంటలు పండుతున్నాయి? అన్ని రకాల పంటలు పండుతున్నాయి. అవన్నీ కూడా రైతులకు, ప్రజలకు డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నాయి, ధనాన్ని సంపాదించుకునే మార్గాన్ని చూపిస్తున్నాయి. ఇలాంటి గొప్ప మహోన్నతమైన మన భారత దేశ వైభవాన్ని చాటడానికి కవి స్త్రీలు పొంగిన జీవగడ్డ అని మన దేశాన్ని కీర్తించారు. అలాంటి గొప్ప విషయం అందరికీ తెలియజెప్పడం కోసం కవి మన భారత భూమిని స్త్రీలు పొంగిన జీవగడ్డ అని అన్నాడు. ఓకేనా? తర్వాత ప్రశ్న చూడండి. రెండవ ప్రశ్న, భారతదేశం ఎందుకు పుణ్యభూమిగా కీర్తించబడింది? మరి భారతదేశాన్ని పుణ్యభూమి అని కూడా కీర్తించారు. మరి అలా కీర్తించడానికి గల కారణం ఏంటిది? ఒకసారి చూడండి. మన భారతదేశంలో గంగా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, పెన్న మొదలైన అనేక పుణ్య నదులు ప్రవహిస్తున్నాయి. ఇంకా చాలా జీలం, చీనాబ్, సింధు ఇలా చెప్పుకుంటూ పోతే దామోదర్, ఇలా ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి. అన్నీ పుణ్య నదులే. అదేవిధంగా భారతదేశంలో సకల వేదాలు, వేదాంగాలు వెలిసిన పుణ్యభూమి. భారతదేశంలో 4 వేదాలు, వేదాంగాలు, 18 పురాణాలు, ఇతిహాసాలు వెలిసినటువంటి పుణ్యభూమి భారతదేశం. పురాణాలు, ఉపనిషత్తులు వెలిశాయి. వీటితో మన దేశ భూమి పావనమైంది. వ్యాసుడు, వాల్మీకి వంటి ఎందరో మహనీయులు ఈ భారత భూమిలో జన్మించారు. అందుకే కవి మన భారతదేశాన్ని పుణ్యభూమిగా కీర్తించారు. ఇన్ని రకాల విషయాలు గొప్పదనం, గొప్ప విషయాలు మన భారతదేశంలో ఉన్నాయి కాబట్టి కవి మన దేశాన్ని పుణ్యభూమిగా కీర్తించాడు. ఓకేనా? తర్వాత ప్రశ్న చూద్దాం. మన దేశం గొప్పతనం ఏమిటి? మన దేశం గొప్పతనం మీరే చెప్పాలి. ఓకేనా? చెప్తారా? చూడండి. ప్రపంచంలోని సువిశాల దేశాలలో మన భారతదేశం కూడా ఒకటి. చాలా పెద్ద దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. మన దేశంలో ఎన్నో రకాలైన మతాలు తెలుసు కదా, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, జోసఫ్, ఇట్లా రకరకాలైనటువంటి మతాల వాళ్ళు ఉన్నారు. భాషలు, రకరకాల భాషలు, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ, అలా ఇలా దాదాపు రాజ్యాంగం గుర్తించినవి 22 భాషలు, 23 భాషలు ఉన్నాయి. మరి అన్ని భాషలు, కులాలు, ఎన్ని కులాలు అంటే భారతదేశంలో ఉన్నటువంటి విషయం మీకు చెప్పనవసరం లేదు. భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ మనమంతా భారతీయులం అనే భావనతో భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తున్న దేశం మన దేశం. ఇన్ని రకాలున్నాయి భారతదేశంలో, ఎన్నో మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భాషలు వేరు, మతాలు వేరు, ప్రాంతాలు వేరు అనేప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేమంతా భారతీయులం అనే భావంతో భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వం అంటే వేరు మతాలు, వేరు భాషలు, వేరు కులాలు అయినప్పుడు కూడా మేమంతా భారతీయులమని అనే భావనతో ఉండడమే భిన్నత్వంలో ఏకత్వం. అట్లాంటి దేశం, సిరి సంపదలతో అలరారుతున్న దేశం. ఎన్నో సిరి సంపదలు ఉన్నాయి. వీరుల పరాక్రమానికి నిలయం మన భారతదేశం. తర్వాత మన దేశ సాహిత్యానికి, మన సంస్కృతికి ప్రపంచ దేశాలలో ఎంతో గౌరవం ఉన్నది. పవిత్రమైన నదులు ప్రవహిస్తున్న దేశం, వేదాలు, ఉపనిషత్తులకు నిలయమైన పుణ్యభూమి మన భారతదేశం. ప్రపంచ దేశాలలో భారతదేశం ఎంతో ఉత్తమమైనది అని కవి కీర్తించారు. అందుకే మన దేశం గొప్పది. ఎంత గొప్ప చూడండి మన దేశం, అది అన్నమాట. తర్వాత ప్రశ్న చూడండి. ఆలోచించండి, చెప్పండి. 2 అంటే రెండో బాక్స్లో ఉన్నటువంటి ప్రశ్నలు. మరి ఇందులో ఉన్న మొదటి ప్రశ్న చూద్దాం. చూడండి, మొదటి ప్రశ్న చూడండి. చెవులకు విందు చేయడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? చెవులకు విందు చేయడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? చెవులకన్నా భోజనం పెడతారా? చూద్దాం మరి ఏం భోజనం పెడతారు. చెవులకు విందు చేయడం అంటే మనకు నచ్చిన శ్రావ్యమైన సంగీతం విన్నప్పుడు, మంచి మధురమైన పాటను గానం చేసినప్పుడు చెవులార విని మనం తన్మయత్వం పొందుతాం. వినటానికి యోగ్యమైన దాన్ని చెవులకు విందు చేయడం అని చెప్పవచ్చు. మనకు నచ్చినటువంటి సంగీతం కావచ్చు, పాటలు కావచ్చు,
ఇంకేదైనా కావచ్చు, విన్నప్పుడు మనకు నచ్చింది విన్నప్పుడు మనం పొందే ఆనందాన్నే చెవులకు విందు చేయడం అని మనం అనవచ్చు అని చెప్పవచ్చు. ఓకేనా? తర్వాత చూడండి. ఎటువంటి పనులు చేసిన వారు ధీర పురుషులుగా కీర్తించబడతారు. మరి ఎలాంటి పనులు చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళుగా ధీర పురుషులుగా గుర్తించబడతారు? చూడండి ఒకసారి. సమాజములో అనితర సాధ్యమైన అసాధారణమైన పనులు చేసి విజయం సాధించిన వీరులనే ధీర పురుషులుగా ప్రజలు కీర్తిస్తారు. అలాంటి వీరులే ధీర పురుషులుగా సమాజం ముందు నిలుస్తారు. వీరు ధీర పురుషులు. ఓకేనా? తర్వాత చూడండి. భారత వైభవాన్ని ఎందుకు కాపాడుకోవాలి? మరి ఇంత గొప్పనైనటువంటి భారతదేశం యొక్క వైభవాన్ని ఎందుకు కాపాడుకోవాలి చూద్దాం. మన భారతదేశం పూర్వకాలంలో ఎందరో పరాక్రమవంతులైన రాజులకు పూర్వం ఎంతోమంది రాజులు జన్మించినటువంటి దేశం భారతదేశం. రాజుల పరాక్రమ చరిత్రలో మన బానిసత్వాన్ని నశింపజేసిన సంఘటనలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి రాజుల యొక్క పరాక్రమ చరిత్రను మనం బానిసత్వంలో ఉన్నప్పుడు నశించిపోయింది. అంటే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఆ పూర్వం పరిపాలించినటువంటి రాజుల యొక్క ఘనత పరాక్రమ చరిత్రలన్నీ సమసిపోయింది. అది మన దురదృష్టమైనటువంటి విషయం. మన భారతదేశ సౌభాగ్యాన్ని గుర్తించి మనం కాపాడుకోవాలి. నవరసాలతో కవిత్వం చెప్పిన కవులను గురించి తెలుసుకొని వారిని గౌరవించాలి. దేశ గౌరవాన్ని, దేశ చరిత్రను విస్తరింపజేసిన ధీర పురుషులను కీర్తించాలి. పాండవుల కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి, కాకతీయుల యుద్ధ నైపుణ్యం గురించి కీర్తించాలి. విజయనగర రాజుల చరిత్రను తెలుసుకొని వారి యొక్క గొప్పతనాన్ని పాటలుగా పాడాలి. దీని ద్వారా మన దేశ గొప్పదనాన్ని, వైభవాన్ని కాపాడుకోవాలి. ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయి కాబట్టి మన దేశం యొక్క వైభవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఓకేనా? తర్వాత చూడండి. ఇవి చేయండి. ఇది ఎక్కడ ఉంటుంది? మీ పాఠ్యాంశంలో పాఠ్యాంశం పూర్తి అయిపోయిన తర్వాత ఇవి చేయండి అనే అంశాలు ఉంటాయి. ఇందులో మొదటి అంశం చూద్దాం. విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడాలి. వినాలి, అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, మాట్లాడాలి. ఏమి ఇచ్చిందో చూద్దాం. ఈ గేయం దేని గురించి చెప్తున్నది? ఇందులో దేశభక్తికి సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయి? ఈ గేయం దేని గురించి చెప్తుంది? ఇందులో దేశభక్తికి సంబంధించినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయని అడుగుతున్నాడు. మనం చెప్పుదాం. స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే గేయం మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, గౌరవాన్ని గురించి తెలియజేస్తుంది. భారతదేశంలో ఎందరో మహాకవులు జన్మించారు. వారి గురించి తెలియజేస్తున్నది. భారతదేశాన్ని పరిపాలించిన పరాక్రమవంతులైన రాజుల గురించి తెలియజేస్తున్నది. ఇంత గొప్ప మహోన్నతమైన చరిత్ర కలిగిన భారతదేశాన్ని కీర్తిస్తూ భారతదేశం యొక్క ఘనతను గానం చేయాలని ఈ గేయం తెలియజేస్తుంది. ఓకే, తర్వాత ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి. సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి. రాగయుక్తంగా పాడాలి. నేను పాఠ్యాంశం చెప్పినప్పుడే నేను పాడి చూపించాను. మీరు కూడా పాడే ప్రయత్నం చేయండి. మీరు ఇంకా బాగా పాడతారు కావచ్చు. పాటలు పాడే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బాగా పాడతారు. వాళ్ళు పాడినట్లయితే మాకు కూడా సంతోషంగానే ఉంటుంది. మీ సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి అని అన్నాడు. ఈ సొంత మాటల్లో చెప్పండి అంటే నేను మీకు ఏం చెప్తున్నానంటే, పాఠ్యాంశంలో చివరి సారాంశం ఇస్తాడు కదా, అదే సారాంశాన్ని ఇక్కడ రాశాను. నేను ఒకసారి చదువుతాను చూడండి. కవి మన దేశపు గౌరవాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ప్రతి వారు పాడుకునేందుకు వీలుగా గేయంలో ఈ కింది విషయాలు చెప్పారు. ఆయన భారతదేశ ప్రజలను తమ్ముడా, చెల్లెలా అని సంబోధించారు. మన భారతదేశం సిరులు పొంగిన జీవమున్న భూమి. ఇది పాడి పంటలు గల భాగ్యదేశం. అట్లాంటి ఈ భారతదేశాన్ని గూర్చి భక్తితో పాడాలి. వేదాలు, వాటి శాఖలు ఈ దేశంలో వెలిశాయి. ఆది కావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను గన్న పుణ్యభూమి ఇది. ఈ దేశంలో దట్టమైన చెట్లతో నిండిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గల ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్వబోధన విస్తరించిన పవిత్ర భూమి ఇది. అపస్తంభ, అశ్వలాయనాది సూత్రాలను చెప్పిన కాలం నాటి గొప్పతనం, ప్రచండ పరాక్రమమున్న రాజుల కాలం నాటి పరాక్రమ చరిత్రలన్నీ
పరదేశీయుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి. కిన్నెర వాద్యాన్ని మీటుతూ రాళ్లను కూడా కరిగించగల రాగంతో మధురంగా భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాడుకోవాలి. నవరసాలతో నిండిన తేట తెలుగు మాటలతో చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి. దేశాభిమానం ప్రకాశించేటట్లుగా, దేశ చరిత్ర విస్తరించేటట్లుగా దేశాన్ని కాపాడిన వీరుల గురించి తెలుసుకొని కీర్తించాలి. పాండవుల కత్తుల పదునుతో తలతలలాడిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి చక్కని తెలుగు పదాలతో అందరూ కలిసి పాడుకోవాలి. ప్రపంచాన్ని వేడెక్కించిన కాకతీయ రాజుల యుద్ధ నైపుణ్యాన్ని కలకాలం నిలిచే మాటలతో మెచ్చుకోవాలి. తుంగభద్ర నది అలలతో పాటుగా పొంగి ఆకాశాన్నంటిన చెక్కు చెదరని ధైర్యం గల తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి. ఇది ఈ పాఠ్యాంశం యొక్క సారాంశం. మీరు రాసేటప్పుడు ఒక అబ్బాయి చాలా బాధ కొద్ది ఒక కామెంట్ పెట్టాడు. ఏంటంటే, సార్ జస్ట్ ఐ ఆమ్ 12 years old, హౌ కెన్ ఐ రైట్ దిస్ బిగ్ ఆన్సర్స్ అని ఆయన పెట్టినటువంటి కామెంట్. అంటే నేను ఏం చెప్తున్నానంటే, పిల్లలు బాగా గుర్తుంచుకోండి, ఇందులో మీరు ఉన్నట్లుగా రాయాల్సిన అవసరం లేదు. ప్రశ్న ఏమడియండి, మీ సొంత మాటల్లో రాయండి అని అన్నాడు. సొంత మాటల్లో రాయమన్నప్పుడు మీ సొంతంగానే రాయండి, మీకు అర్థమైన విషయం రాస్తే సరిపోతుంది. అంతేగాని ఆన్సర్లు ఎంత పెద్దగా ఉన్నాయని భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆన్సర్లు ఎంత పెద్దగా ఉన్నా నువ్వు రాసేదే రాయి. ఓకేనా? తర్వాత చూడండి, రెండవ అంశం ఇలా ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. చదవాలి, అర్థం చేసుకోవాలి, మన ప్రతిస్పందన తెలియజేయాలి. చూద్దాం. ఈ గేయములో మన భారతదేశం అని తెలిపే పదాలను గుర్తించండి. భారతదేశం అనే పదాలను గుర్తించాలి. చూడండి, భరతఖండం, జీవగడ్డ, భాగ్యసీమ, విమలతలము మొదలగున్న ఇట్లాంటి పదాలు కొన్ని ఈ గేయంలో ఉన్నాయి. ఓకేనా? తర్వాత చూడండి, ఈ కింది భావం వచ్చే వాక్యాలు గేయములో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చిండు, ఆ వాక్యాలు అంటే భావం ఇచ్చిండు, ఆ భావం వచ్చే వాక్యాలు అంటే పాదాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో మనం వెతికి రాయాలి. చూద్దాం. మన దేశం వేదాలకు పుట్టినిల్లు. ఏంటిది? వేద శాఖలు వెలసనిచ్చట, అంతే కదా, ఇది అన్న. తర్వాత కాకతీయుల యుద్ధ నైపుణ్యం, కాకతీయుల కథన పాండితి ఉన్నది కదా పాదం, చూడండి, కాకతీయుల కథన పాండితి. ఓకేనా? తర్వాత చూడండి, లేత మాటలు చెవులకింపుగా, చివురు పలుకులు చెవుల విందుగా ఉందిగా, చూడండి, ఇది ఆన్సర్. తర్వాత చూడండి, ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి, ఉపనిషన్మధువలికె నిచ్చట, ఉపనిషన్మధువలికె నిచ్చట. ఓకేనా? తర్వాత నవరసాలు నాట్యమాడాయి, నవరసములు నాట్యమాడగా, నవరసములు నాట్యమాడగా. ఇవి ఇందులో ఉన్నటువంటి విషయం. తర్వాత చూడండి, స్వీయ రచన. ఇక ఇవి చేయండిలో మూడో అంశం ఏంటిది? స్వీయ రచన. ఈ స్వీయ రచనలు ఏముందో చూద్దాం ఒకసారి. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. ఏంటంటే కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చేయండి, ఆ ప్రశ్నలకు మనం జవాబులు రాయాలి. ఎన్ని వాక్యాలలో రాయాలి? 5 వాక్యాలలో జవాబు రాయాలి. చూద్దాం. మొదటి ప్రశ్న, భారతదేశాన్ని కాపాడిన కొందరు వీరుల గురించి తెలపండి. నీకు తెలిసిన కొంతమంది వీరులు, భారతదేశాన్ని కాపాడినటువంటి కొందరు వీరుల గురించి చెప్పండి అని. చూద్దాం. మన భారతదేశాన్ని, భారతదేశ కీర్తి ప్రతిష్టలను కాపాడిన మహనీయులు రాణి రుద్రమాదేవి, శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, పృథ్వీరాజ్, ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, శ్రీకృష్ణ దేవరాయలు, టిప్పు సుల్తాన్ మొదలగు వారు. ఇంకా చాలామంది రాజులు మన దేశం యొక్క ఘనతను, గొప్పతనాన్ని కాపాడినటువంటి వాళ్ళు, భారతదేశాన్ని కాపాడినటువంటి మహావీరు. ఓకేనా? తర్వాత బానిసతనం అంటే ఏమిటి? బానిసతనం అంటే ఏమిటి చూద్దాం. ఒక దేశం ప్రజలు మరొక దేశం వారి పాలనలో జీవించడాన్ని బానిసతనం అంటారు. మనం బానిసతనాన్ని అనుభవించినాం, బానిసత్వాన్ని అనుభవించినాం. ఎప్పుడు అనుభవించినాం? మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలన సాగించారు మన దేశాన్ని. మన దేశంలో ఉన్నటువంటి రాజులందరిని అణచివేసి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు. అది మనం అనుభవించినటువంటి బానిసతనం.
బ్రిటిష్ వారి పాలనా కాలంలో భారతీయులకు ఉండాల్సినటువంటి హక్కులు ఏవి కూడా ఉండేటివి కాదు. మరి ఇప్పుడు మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం కాబట్టి మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి అన్ని రకాలైనటువంటి హక్కులు మనకు ఉన్నాయి. ఓకేనా? తర్వాత చూడండి, భరతఖండం భాగ్యసీమ అనడానికి గల కారణాలు తెలపండి. మన భరతఖండాన్ని భాగ్యసీమ అని ఎందుకు అన్నారు? భరతఖండాన్ని భాగ్యసీమ అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మన దేశంలో సిరి సంపదలకు కొదవలేదు. ఎన్నో జీవనదులు ఉన్నాయి. సారవంతమైన నేల, పాడి పంటలకు కొదవ లేకుండా పుష్కలమైన పాడి పంటలు కలిగి ఉన్నది. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటి కావ్యాలు వెలిసిన పుణ్యభూమి. మన దేశంలో వేదవ్యాసుడు, వాల్మీకి మొదలైన మహానీయులు పుట్టిన దేశం. కావున భారతదేశాన్ని భరతఖండం భాగ్యసీమ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగా భరతఖండం భాగ్యసీమ. ఓకేనా? తర్వాత రాయప్రోలు సుబ్బారావు గారిని మీ మాటల్లో పరిచయం చేయండి. అంటే ఏమీ లేదు, ఆయన గురించి ఇక్కడ మనం రాయాలి. చూద్దాం. రాయప్రోలు సుబ్బారావు గారు 13 మార్చి 1892 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని గార్లపాడు గ్రామంలో జన్మించాడు. మీకు కవి పరిచయం చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పినా మీకు అదే విషయం ఇక్కడ ఉన్నది అంతే. ఈయన భావకవిత్వానికి పేరెన్నిక గన్న కవి. ఈయన స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలు రచించాడు. ఇంకా రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుతమైన వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి ఈయన కవిత్వంలో మనకు అడుగడుగునా కనిపిస్తాయి. ఇంతటి మహోన్నత కవి 30 జూన్ 1984లో మరణించాడు. ఇది ఆయనకు సంబంధించినటువంటి విషయం. తర్వాత చూడండి, కింది ప్రశ్నలకు 10 పంక్తుల్లో సమాధానం రాయండి. 10 పంక్తులన్న 10 వాక్యాలన్న ఒకటి రాయాలి. ఓకేనా? భారతదేశం గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోవాలి? ఇది ఇంతకుముందు ఒక ప్రశ్న కూడా మనం రాసినాం. ఇది కొంచెం పెద్దగా ప్రశ్న. చూద్దాం, జవాబు చూద్దాం. మన భారతదేశం ఎంతో కీర్తివంతమైన దేశం. ఈ దేశంలో ఎందరో వీరులు, మహాపురుషులు, కవులు, సంగీతకారులు, చిత్రకారులు, సూత్రకారులు పుట్టిన పుణ్యభూమి. ఈ దేశంలో పాడి పంటలకు, జీవనదులకు కొదవలేదు. మహోన్నతమైన సాహిత్యం వెలిసిన పవిత్ర భూమి మన భారతదేశం. మన భారతదేశం గొప్పతనాన్ని తెలుసుకుంటే పూర్వకాలంలో ఈ దేశంలో ధర్మబద్ధంగా జీవించిన, ధైర్య సాహసాలు ప్రదర్శించిన మహనీయుల గురించి తెలుసుకుంటాం. ఆ విషయాలు తెలుసుకుంటే మనం కూడా ధైర్య సాహసాలను చూపి మన దేశం యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను రక్షించుకుంటాం. ఈ దేశంలో వెలిసిన కవిత్వం, కళలు, జాతీయ భావాలను తెలుసుకుంటే దేశాన్ని మహోన్నత భూమిగా మనం భావిస్తాం. ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి మనవంతు ప్రయత్నం చేస్తాం. ఈ దేశం యొక్క అభ్యున్నతిలో మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే ఈ దేశం యొక్క మహోన్నతమైన చరిత్రను తెలుసుకోవాలి. అందుకోసం దేశ చరిత్రను తెలుసుకోవాలి. ఓకేనా? తర్వాత చూడండి, స్త్రీలు పొంగిన జీవగడ్డ గేయం ఆధారంగా భారతదేశ వైభవాన్ని వర్ణించండి. ఆ గేయం ఆధారంగా భారతదేశం యొక్క వైభవాన్ని వర్ణించాలి. స్త్రీలు పొంగిన జీవగడ్డ గేయం ఆధారంగా మన భారతదేశం యొక్క గొప్పతనం. ఈ దేశం పాడి పంటలకు, ఖనిజ సంపదకు నిలయమైన దేశం. వేదాలు, రామాయణం, భారతం వంటి కావ్యాలు వెలిసిన పుణ్యభూమి. వేదవ్యాసుడు, వాల్మీకి లాంటి గొప్ప గొప్ప కవులు జన్మించిన పుణ్యభూమి. ఉపనిషత్తులు పుట్టిన దేశం. ఈ దేశంలో విశాలమైన అడవులు, నదులు ఎన్నో ఉన్నాయి. మన భారతదేశంలో వేదాలు, వేదాంగాలు వెలిశాయి. ఆది కావ్యమైన రామాయణం ప్రపంచంలోని ఎన్నో భాషల్లోకి అనువదించబడింది. మన దేశం యొక్క ఘనతను చాటింది. మహాభారతం, భాగవతాలు మన దేశంలో వెలిసిన కావ్యాలు. దట్టమైన అరణ్యాలు, మధురమైన ఉపనిషత్తులు ఈ దేశంలో వెలిశాయి. తత్వబోధన విస్తరించిన దేశం. అందువల్ల మన దేశం పవిత్ర భూమి. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది ఏముందో చూద్దాం. సృజనాత్మకత, ప్రశంస. ఇందులో ఏమి ఇచ్చిందో ఒకసారి చూద్దాం.
ఈ గేయాన్ని భారతమాత ఆత్మకథగా రాయండి. మనకేమిచ్చిండు? గేయం ఇచ్చిండు. ఆ గేయాన్ని ఏం చేయాలి? ఆత్మకథగా రాయాలి. చూద్దాం, ఒకసారి రాసే ప్రయత్నం చేద్దాం. భారతమాత ఆత్మకథ ఏం చెప్తుంది? భారతదేశం ఆత్మకథ అంటే తన గురించి తాను చెప్పుకోవడం అన్నమాట. ఆమె చెప్తుంది. ఇప్పుడు ఎవరు? భారతమాత. భారతదేశం భారతమాత మనకు చెప్తున్నది. పిల్లలు, నేను ఎవరో గుర్తుపట్టారా? నేను భారతమాతను. ఎన్నో సిరి సంపదలకు, పాడి పంటలకు నిలయమైన దారి. నా నేలపైనే వేదాలు, వేదాంగాలు, రామాయణం, మహాభారతం లాంటి ఎన్నో కావ్యాలు వెలిశాయి. వాల్మీకి, వ్యాసుడు, ఇంకా అనేక మంది మహర్షులు నా బిడ్డలే. నేను మీకు అరణ్యాల నుంచి అటవీ సంపదను అందిస్తున్నాను. ఉపనిషత్తులు నా నేలపైన పుట్టినవి. పూర్వము నా భూమిని పరిపాలించిన రాజుల పరాక్రమ చరిత్రలు మీకు తెలుసు. కొన్ని కారణాల వల్ల ప్రజలు బానిసత్వం పొందవలసి వచ్చింది. దానితో పూర్వం పరిపాలించిన నా బిడ్డల చరిత్ర, కీర్తి అంతరించిపోయినది. ప్రజల హృదయాలకు హత్తుకునేలా కవిత్వం చెప్పిన కవులు నా నేలపై ఎందరో పుట్టారు. నన్ను కాపాడిన వీరుల గురించి, వారి యొక్క గొప్పదనం గురించి మీరు గానం చేయాలి. మీరు తుంగభద్ర తీరాన్ని పాలించిన రాజుల చరిత్ర తెలుసుకొని వారిని కీర్తిస్తూ గానం చేయాలి. ఇంకా నా గొప్పతనాన్ని పెద్దల్ని అడిగి మరింత తెలుసుకోండి. ఈ విధంగా భారతమాత తన ఆత్మకథను చెప్పుకున్నది. ఈ ఆత్మకథ ఎలా రాసాం మనం? మనకిచ్చినటువంటి గేయాన్ని ఆధారంగా చేసుకొని మనం ఆత్మకథగా రాసాం. ఓకేనా? తర్వాత మన దేశం గొప్పతనం గురించిన గేయం గురించి తెలుసుకున్నారు కదా, అట్లాగే మీ ఊరు గొప్పతనం గురించి ఒక గేయం రాయండి. ఇక్కడ గేయం మీరే రాయాలి, నేను రాయలేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు గురించి రాస్తారు. ఎవరి ఊరు గురించి వాళ్ళు రాసుకోవాలి, ఎవరి పట్టణం గురించి వాళ్ళు రాసుకోవాలి. నేను రాసుకుంటే ఒకవేళ నేను రాస్తే అది నా ఊరు గురించి అయింది తప్ప మీ ఊరు గురించి కాదు. అందుకే నేను ఇక్కడ దీని గేయం రాయలేదు. మీరు రాయండి, రాసే ప్రయత్నం చేయండి. మీరు రాయలేకపోతే నేను ఇంకా ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు ఇవన్నీ వివరించడానికి ఇంకొక భాగాన్ని నేను మీకు చెప్తాను. ఆ చెప్పే దానిలో మీకు గేయాన్ని నేను చెప్తాను. చాలామంది పిల్లలు మేము రాస్తాం సార్ అని కామెంట్ పెడుతున్నారు. మీరు కూడా రాయండి. ఓకేనా? చూడండి, విద్యార్థులు మీ మీ ఊర్లను గురించి గేయం రాయండి. మీరు రాయాలి, ఇది జవాబు కాదు, మీరు గేయం రాయాలి. ఓకేనా? తర్వాత పదజాల వినియోగం. ఈ పదజాలంలో ఏమిచ్చిండు ఒకసారి చూద్దాం. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడు. ఆ వాక్యాలలో కొన్ని పదాల కింద గీత గీసింది. ఆ గీత గీసిన పదాలకు మనం అర్థాలు రాయాలి. చూడండి, ఋషులు మునులు విపినాల్లో తపస్సు చేస్తుంటారు. దేనికి విపినాలు? విపినాలు అంటే అర్థం ఏంటిది? మనం అర్థాలు చెప్పినప్పుడు చెప్పలే నేను. విపినాలు అంటే ఏం చెప్పినా? అడవులు అని చెప్పిన. చూడు, అడవులు. ఓకేనా? తర్వాత చూడండి, మనం అందరం భూతలం మీద నివసిస్తున్నాం. భూతలం అంటే కూడా చెప్పిన నేల పై భాగము, భూమి పై భాగము అన్నమాట. తర్వాత చూడండి, ఉగాది పచ్చడి 6 రుచుల మేళవింపు. మేళవింపు అంటే చెప్పినట్టున్న కలయిక. తేనెటీగలు మధువును ఇస్తాయి. మధువు అంటే తెలుసా? తేనె. తేనెటీగలు ఏమిస్తాయి? తేనె ఇస్తాయి. తర్వాత ఇది ఒకటి, కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సమానార్థాన్ని ఇచ్చే పదాలను గేయం నుంచి తీసి రాయండి. అంటే ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చే పదాలు ఏమంటాం? పర్యాయ పదాలు అంటాం. ఆ పర్యాయ పదాలు మనం ఇప్పుడు రాయాలి. చూద్దాం ఒకసారి. అధిక సంపదలు కలిగిన వారి కంటే గుణవంతులు గొప్ప. సంపదలు అంటే దానికి సరిపడినట్టు ఇంకొక పదం స్త్రీలు. ఓకేనా? తర్వాత చూడండి, మన దేశం చాలా సంవత్సరాలు బ్రిటిష్ వారి కింద బానిసతనంలో మగ్గిపోయింది. బానిసతనం అంటే ఏంటి? దాస్యం. ఓకేనా? తర్వాత మంచివారిని గొప్పవారిని గౌరవించాలి. గొప్పవారు అంటే మహాపురుషులు, క్రాంత హృదయులు. ఓకేనా? తర్వాత వేసవి కాలం ఎండ వేడిగా ఉంటుంది. వేడి అంటే కాక అన్న వేడి అన్న ఒకటి. తర్వాత చూడండి, కింది వాక్యాలలో ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించండి, రాయండి. వాక్యంలోనే ఉన్నాయి, వాటిని గుర్తించాలి, రాయాలి. విపినాలలో క్రూర జంతువులు ఉంటాయి. అరణ్యాలలోనే మునులు నివసిస్తారు. ఇది ఇంతకుముందు చెప్పిన. విపినాలు అంటే ఏమని చెప్పుకున్నాం? అడవులు, అరణ్యాలు అని చెప్పుకున్నాం. జవాబు చూడండి, విపినాలు అంటే విపినాలు, అరణ్యాలు. ఓకేనా? తర్వాత చూడండి,
ఈ ధరణిలో ఎందరో వీరులు జన్మించారు, ఈ నేల మీద పుట్టిన ప్రతి వారు పౌరుషవంతులే. ధరణి, నేల, ఇంకోటి కూడా ఉంది, వీరులు పౌరుషవంతులు కూడా ఉంది. ధరణి, భూమి, నేల. ఓకేనా? తర్వాత గొప్పవారి సేవలు చిరస్థాయిగా ఉంటాయి, అందుకోసం వారిని ఎల్లప్పుడూ గుర్తించాలి. చిరస్థాయి, ఎల్లప్పుడూ, ఇవి రెండు కూడా ఒకే రకమైనటువంటి అర్థాన్ని కలిగినటువంటి పదాలు. చిరస్థాయి, ఎల్లప్పుడూ. ఓకేనా? తర్వాత చూడండి, భాషను గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు పదజాలం నేర్చుకున్నాం, ఇప్పుడు భాషను గురించి కూడా తెలుసుకుందాం. ఇందులో ముందు ఇచ్చినటువంటి అంశం ఏంటో చూద్దాం. కింది వాక్యాలను చదవండి, అవి ఏ రకమైన వాక్యాలు గుర్తించండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చిండు, అవి ఏ రకమైనటువంటి వాక్యాలు చూద్దాం. ఉదాహరణ, ఈ శిల్పం ఎంత అందంగా ఉందో అంటే ఆశ్చర్యపోతున్నాము, అంతే కదా? ఆశ్చర్యార్థక వాక్యం అన్నమాట. ఆశ్చర్యార్థక వాక్యం, ఎంత అందంగా ఉందో, అబ్బో ఎంత అందంగా ఉంది అని అనుకుంటాం కదా. అట్లా అమ్మాయిలు అంటారు కదా, అబ్బో నీ జడ ఎంత మంచిగా వేసుకున్నావు అని అంటారు కదా. అబ్బో నీ జడ ఎంత మంచిగా ఉందో అంటారు, అంటే ఏమన్నట్టు ఆశ్చర్యపోతారు, అబ్బో మంచిగా ఉంది అని చెప్పడం అన్నమాట. ఓకేనా? తర్వాత చూడండి, పనిని త్వరగా పూర్తి చేయాలి. ఇదే వాక్యం విద్వర్ధక వాక్యం, అంటే నీ విధిని నిర్వహించు అని చెప్పడం. చుట్టాలు ఎప్పుడు వస్తారు, ఏం చేస్తున్నావు, ప్రశ్నిస్తున్నావు, ఎప్పుడు వస్తారు, ప్రశ్నార్థక వాక్యం. తర్వాత చూడండి, ఈ పుస్తకం వెల ఎంత, ఇది కూడా ప్రశ్నార్థక వాక్యమే. తర్వాత చూడండి, ఈ పాఠం అందరూ చదువుకొని రండి, ఇదేంటిది, విద్వర్ధక వాక్యమే. తర్వాత చూడండి, మీరు నా నుండి తెలుసుకోండి, నా గురించి తెలుసుకోండి అని అంటాడు, విద్వర్ధక వాక్యం, ఇది కూడా విద్వర్ధక వాక్యమే. ఓకేనా? తర్వాత చూడండి, కింది వాక్యాలను చూద్దాం. ఇవి మీ పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాలు. మనం ఇంతకుముందు కొన్ని వాక్యాలు ఏంటి, ఏ రకమైన వాక్యాలు అనే విషయం తెలుసుకున్నాం కదా. ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం. కింది వాక్యాలను చూద్దాం. ఏం చేద్దాం, వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను, ఏం చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటే రిక్వెస్ట్ కదా. దయచేసి మీరు రావాలి, ఇవన్నీ కూడా రిక్వెస్ట్, అభ్యర్థన చూపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఏ రకమైన వాక్యాలు, ఈ మూడు వాక్యాల్లో ఒకరిని మరొకరు ప్రార్థిస్తున్నట్లుగా ఉంది, రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఉంది. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కాబట్టి నేను రిక్వెస్ట్ అని చెప్తున్నాను. అట్లా ఇట్లా ప్రార్థిస్తున్నట్లుగా ఉండే వాక్యం ప్రార్థనార్థక వాక్యం. మనం రిక్వెస్ట్ చేసినట్టుగా ఉండే వాక్యాలు ప్రార్థనార్థక వాక్యం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మీకు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, రిక్వెస్టింగ్ ట్యాగ్స్ అవి ఉంటాయి దానిలో. అలా ఇది చూడండి, వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను, ఇవన్నీ రిక్వెస్ట్ చేసేనట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి, ప్రార్థనార్థక వాక్యం, ప్రార్థిస్తున్నాం, అంతే కదా. తర్వాత నేను ఉన్నత చదువులు చదవగలను, నడిచి వెళ్ళగలను, భయం లేకుండా మాట్లాడగలను. ఇవేం చేస్తున్నావు, నువ్వు చేయగలనని నీ కెపాసిటీని చెప్తున్నావు, నేను చేయగలను, నీ ఆత్మస్థైర్యం ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇలాంటి వాక్యాలను ఏమంటారు, ఈ వాక్యాలు ఒకరి సామర్థ్యాన్ని తెలిపే భావాన్ని కలిగి ఉన్నట్లు కనబడుతున్నాయి. నేను చేయగలను అనే భావం, సామర్థ్యాన్ని తెలియజెప్పే భావం ఉన్న వాక్యం సామర్థ్యార్థక వాక్యం. నాకు ఆ కెపాసిటీ ఉంది, నేను చేయగలను అని చెప్తున్నారు కదా, అవి సామర్థ్యాన్ని అంటే నీ యొక్క కెపాసిటీని తెలియజేస్తున్నాయి కాబట్టి వాటిని ఏమంటాం, కెపాసిటీని తెలియజేస్తున్న వాటిని మనం తెలుగులో ఏమంటాం, సామర్థ్యార్థక వాక్యాలని అంటాం. ఓకేనా? తర్వాత అతడు వస్తాడో రాడో మీకు అర్థమైపోయింది. రేపు వర్షం పడవచ్చు, ఈ రోజు ఎండ కాస్తుందో లేదో, బెనిఫిట్ ఆఫ్ డౌట్, వస్తాడా రాడా. అవును, మీరు ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసిపోతుంది, అవును ఇవాళ ఆడు బడికి వస్తాడా రా అని అమ్మాయిలు ఆడరు, అవును ఇవాళ ఆమె రాలేదేంది, అసలు బడికి వస్తారా ఇవాళ అంటే సందేహం అన్నమాట. మీరు వస్తారో రారో అని మీరు ఏం చేస్తారో అనుమాన పడుతుంది. అట్లాంటి వాక్యాలను ఏమంటారో చూద్దాం. ఈ మూడు వాక్యాల్లో పని జరుగుతుందో లేదో అనే సందేహం వ్యక్తమవుతుంది, అనుమానం వ్యక్తమవుతుంది. పని జరుగుతుందో లేదో అనే సందేహం కలిగేటట్లున్న వాక్యం సందేహార్థక వాక్యం. అనుమానం వాక్యాలు మీరు అనుమానపడుతుంది కదా, వాటిని ఏమంటాం, సందేహార్థక వాక్యం అని అంటాం. తర్వాత చూడండి, లోపలికి రావచ్చు, పర్మిషన్. కొద్దిసేపు టీవీ చూడవచ్చు, పర్మిషన్. మీరు వెళ్ళవచ్చు, పర్మిషన్. ఇట్లా మనం అనుమతిస్తున్నాం అన్నమాట. అనుమతించే వాక్యాలను ఏమంటారు, ఈ వాక్యాలు అనుమతిని ఇస్తున్నట్లుగా ఉన్నాయి అంటే పర్మిషన్ ఇస్తున్నట్లు ఉన్నాయి, అంటే ఇవి అన్మధ్యార్థక వాక్యాలు, అంటే
అంటే మనం పర్మిషన్ ఇస్తున్నట్టు వాక్యం. ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతినిచ్చే అర్థాన్ని సూచించే వాక్యం అన్మత్యార్థక వాక్యం. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, ఇతరులను ఎగతాళి చేయవద్దు, నీటిని వృధా చేయవద్దు, ఎక్కువసేపు నిద్రపోవద్దు, నువ్వు చేయద్దు కండిషన్ చెప్తుంది. ఈ వాక్యాలను ఏమంటారు? ఈ వాక్యాలు ఆయా పనులు చేయవద్దని చెప్తున్నవి, అంటే నిషేధిస్తున్నవి కనుక ఇవి నిషేధార్థక వాక్యాలు. నిషేధిస్తున్నాడు చెప్తున్నాయి, చేయొద్దు, నిషేధం విధిస్తున్నాయి కదా, కాబట్టి నిషేధార్థక వాక్యాలు. ఒక పనిని చేయవద్దనే నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యం నిషేధార్థక వాక్యం. ఓకేనా? తర్వాత చూడండి, అవి అయిపోయినాయి. మరి ఇక్కడ ఇంకొక అంశం ఇచ్చాడు, ఇది కూడా చూద్దాం ఒకసారి. కింది వాక్యాలను చదవండి, అవసరమైన చోట తగిన విరామ చిహ్నాలు ఉంచండి. అవి ఏ రకమైన వాక్యాలు గుర్తించండి. కింది వాక్యాలు చదవాలి, అవసరమైన చోట విరామ చిహ్నాలు అంటే కామా, ఫుల్ స్టాప్, ఆశ్చర్యార్థకం, క్వశ్చన్ మార్క్ ఉంటాయి కదా, అవి ఏది అవసరం పడుతుంది అక్కడ ఏది సరిపోద్దో ఆ గుర్తులు ఉంచాలి అక్కడ. అవి ఏ రకమైన వాక్యాలు కూడా మనం రాయాలి. రాద్దామా? చూడండి, అట్లా అనుకోకండి, ప్రార్థనార్థక వాక్యం. అట్లా అనుకోకండి ప్లీజ్ అంటాం కదా, అట్లా. నేను చెప్పింది విన్నారో లేదో, సందేహార్థక వాక్యం. అనుమానపడుతుంది, నేను చెప్పింది విన్నారో లేదో. మరి ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో, అది కూడా అంతే, సందేహార్థక వాక్యం. మీరు ఎప్పుడైనా రావచ్చు, అన్మత్యార్థక వాక్యం. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అనుమతి లేకుండా లోనికి రావద్దు, నిషేధాత్మక వాక్యం, నిషేధార్థక వాక్యం. మీరు భోజనానికి వెళ్ళవచ్చు, అన్మత్యార్థక వాక్యం. అబ్బా ఎంత వర్షం కురిసింది, ఆశ్చర్యార్థక వాక్యం. అబ్బా అన్నాం కదా. తర్వాత చూడండి, మనసు పెట్టి వినండి, ప్రార్థనార్థక వాక్యం. అక్కడ ఇచ్చినాయి, ఇక్కడ వచ్చింది. ప్రాజెక్టు పని, ఆ వాక్యాలు అయిపోయింది. ఈ ప్రాజెక్టు పని ఏముంది ఒకసారి చూద్దాం. భారత మాతను స్తుతించే గేయాలను సేకరించండి, నివేదిక రాసి ప్రదర్శించండి. ఇందులో భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి గేయాలను సేకరించాలి, రాయాలి, ప్రదర్శించాలి. అయితే భారతదేశాన్ని కీర్తించే గేయాలు ఏమున్నాయి? వందే మాతరం, జనగణమన, ఇంకా రకరకాల భాషల్లో రాసినటువంటి గేయాలు ఉన్నాయి. అదే కాకుండా మనం సినిమాలో వెళ్ళి ఉండొచ్చు, నేను నా దేశం పవిత్ర భారతదేశం, 15 ఆగస్టు 26 జనవరి అప్పుడు పాఠశాలలో గేయాలు వేస్తూ ఉంటాం. అవన్నీ కూడా దేశభక్తిని ప్రబోధించే గేయాలే. అందుకే నేను ఏం చేసిన, ఏ సినిమా గేయాలని సేకరించలేదు, వేరే ఏమి సేకరించలేదు. కేవలం మీ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి వందే మాతరం, జనగణమన మాత్రమే ఇక్కడ నేను చూపిస్తున్నాను. మీరు ఏం చేయాలి, మీరు వేరే రకమైనటువంటి గేయాలు సేకరించుకొని రాయాలి. ఇది బెంగాలీ భాషలో బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి వందే మాతర గీతం. ఇందులో భారతదేశం యొక్క గొప్పతనం అంతా ఇందులో ఉన్నది. ఓకేనా? తర్వాత కూడా చూడండి, జనగణమన, రవీంద్రనాథ్ ఠాగూర్, ఇది కూడా బెంగాలీ భాషలో రాసినటువంటి ఈ గేయాన్ని కూడా చూడండి, జనగణమన ప్రార్థన గీతం. మీరు మరికొన్ని గేయాలు సేకరించి రాయండి. నేను ఇవే రాశాను, మీరు మరికొన్ని గేయాలు రాయండి. ఓకేనా? తర్వాత చూడండి, నేనివి చేయగలనా. ఇప్పటివరకు అన్ని విషయాలు నేర్చుకున్నావు, యు ఆర్ పర్ఫెక్ట్. ఇంత క్లియర్గా ఉంది, ఇంకా నేర్చుకోవడానికి ఏముందన్న, అన్నీ వచ్చినట్టే కదా. ఓకే, మరి ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతుండు, నువ్వు ఏం చేస్తావో చేయవో నీవే చెప్పాలి అంటుండు. ప్రశ్న నీకే, జవాబు నువ్వే చెప్పాలి. నువ్వే ప్రశ్నించుకోవాలి, నువ్వే జవాబు చెప్పాలి. ఇక్కడ నువ్వు అడుగుకునే మొదటి ప్రశ్న ఏంటిది, ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడగలను. గేయంలో చెప్పిన విషయాలను సొంత మాటల్లో చెప్పగలను. పాడినాం కదా, మీరు వాడిరు కదా, సొంత విషయాలు ఇప్పటిదాకా చెప్పారు కదా, కాబట్టి ఆన్సర్ ఏంటిది, అవును. ఓకేనా? తర్వాత చూడు, గేయం సారాంశాన్ని సొంత మాటల్లో రాయగలను. మనకు ప్రశ్న ఇవ్వలేదు కదా, 10 మార్కుల ప్రశ్న, 10 వాక్యాల్లో జవాబు రాయమని ఒక ప్రశ్న ఇచ్చింది కదా, ఆ ప్రశ్నకు జవాబు రాసినాం కదా, సారాంశం రాసినాం కదా. మరి సారాంశం రాసినప్పుడు ఇంకేముంది చూడండి ఒకసారి, అవును రాయగలను. భావం ఆధారంగా గేయములోని పాదాలను గుర్తించగలను. రాయలేదా? చిగురు వంటి పలుకులు అంటే చిగురు పలుకులు చెవుల వింది కానీ మనం చెప్పినాం కదా, కాబట్టి ఏమనాలి, అవును. మీరు వెరీ గుడ్. గేయాన్ని భారతమాత ఆత్మకథగా రాయగలను. రాయలేదా పిల్లలారా అని రాశారు కదా, అది అవును. ఓకే, చూసారా, మీరు అన్నీ చేయగలిగారు అంటే మీరు చాలా గ్రేట్, చాలా గొప్ప వాళ్ళు, మంచి బుద్ధిమంతులు, తెలివిగల వాళ్ళు. ఓకేనా? తర్వాత ఏమైనా చూద్దాం,
సూక్తి. ఈ సూక్తి కూడా ఏమన్నా మంచిగానే ఉన్నట్టు చూద్దాం. ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగిన సామర్థ్యం భారతదేశానికి మాత్రమే ఉన్నది. ఆర్నాల్డ్ టాయిన్బీ అని ఆయన చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రపంచానికి మార్గదర్శనం అంటే దిశానిర్దేశనం ఈ విధంగా చేయాలనే మార్గదర్శనం చేయగలిగినటువంటి సామర్థ్యం, కెపాసిటీ ఒక భారతదేశానికి మాత్రమే ఉందని చెప్పాడు. అంత గొప్ప దేశం మన భారతదేశం. ఓకేనా? మరి ఇలాంటి భారతదేశంలో మీరు కూడా బాగా చదువుకొని మంచి విజ్ఞానవంతులై మంచి స్థానంలో ఉండి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఇచ్చినటువంటి మార్గనిర్దేశనం అంటే దేశం చేస్తుందా? దేశంలో ఉన్నటువంటి ప్రజలు మేధావులు చేస్తారు. అలాంటి మేధావులలో మీరు కూడా ఒక మేధావి కావాలి. మీరందరూ కూడా మేధావులు కావాలని కోరుకుంటూ తర్వాత ఏందో చూద్దాం. ఇప్పుడు చూడండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇప్పటి వరకు నేను చెప్పిన పాఠం విన్నందుకు, మా ఛానల్ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు కనుక ఈ పాఠం నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ బటన్ ఉంటుంది కదా, నొక్కండి. తర్వాత ఏం చేయాలి? షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు కదా. చాలామంది పిల్లలు చూస్తారు కానీ మీరు వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తలేరు. ఎందుకంటే అప్పుడు ఇది షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకి నాకన్నా ఎక్కువ మార్కులు వస్తాయని అనుకుంటారు. అలా ఏమి కాదు, అందరికీ మార్కులు వస్తాయి. ఓకే, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయాలి అంటే పంపించండి, లింక్ పంపించడం అన్నమాట. తర్వాత చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోలు ఉంటాయి కదా, అవి మేము అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చి మేము తర్వాత అప్లోడ్ చేసినటువంటి వీడియోలు మిస్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి, చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది కదా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకే మంచి జరుగుతుంది. ఓకేనా? రైట్, ఇంతటితో ఈ పాఠం అయిపోయింది. తర్వాత పాఠంని నేర్చుకునేటప్పుడు మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.